గత 8 రోజులుగా విజయవాడ వరదల్ని అతలాకుతలం చేస్తున్నారు. బెజవాడ అండ్ ఏదైతే వరదలో అతలాకుతలం చేస్తున్న ఆ యొక్క కొడమేరు యొక్క ప్రాంతాల్లో మెయిన్ ఇక్కడ ఇదే జీపూర్లోని మండలంలో వెనకలేరు రెగ్యులేటరీ కానీ తర్వాత ఏరియా పడిన గండి కానీ మొత్తం జీకొండూరు ప్రాంతంలో ఉంది. దానికి సంబంధించి పూర్తిగా వివరాలు చేసిన సీనియర్ నాయకుడు ఉయ్యూరు నరసింహారావు గారు ఉన్నారు. అదిగాక ఆయన గతంలో విజయవాడ జీకొండూరు మండలానికి ఆయన గారు ఎంపీపీగా పనిచేశారు. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి పొడమేరు ఉంటుంది. ఈ పొడమేరు ఆకులు ఎత్తడం వల్లే ఈ ఏరియాకి సంబంధించి విజయవాడ మొత్తం మునిగిపోయింది. అసలు దాన్ని నేపథ్యం ఏంటి? అది ఆ లాకులు కనుక ఎత్తకుండా ఏముండేది, ఎత్తే వల్ల ఈ రెండు కొంచెం లాకులు ఎత్తడం వల్ల ఈ వచ్చిన వాటరు పొడమేరు డైవర్షన్ ఛానల్కి అంటే బీడీసీ ఆ ఛానల్కి వెళ్ళే వాటరు 15,000 క్యూసెక్లు. 15,000కి ఇక్కడ 43,000 క్యూసెక్లు వచ్చింది వాటర్. అంటే ఈ సప్లై ఇక్కడ వచ్చేళ్ళకి రెగ్యులేటర్ కాడ మీటర్ పైన, రెగ్యులేటర్కి మీటర్ పైన వాటర్ నడిచింది. వాకుల పై నుంచి మీటర్ పైన మీటర్ నడిచింది వాటర్. అదే కనుక అప్పుడు కనుక అది తీకునుండి ఈ రెగ్యులేటర్ కూడా పోయేది. ఇంకా దాని చరిత్రలో విజయవాడను కాపాడటానికి లేదు. మళ్ళీ ఎప్పుడైనా 4-5 సంవత్సరాల్లో కడితే విజయవాడను కాపాడగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఎత్తి కాపాడటం అయింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఒక్క చుక్క కూడా అటు పోకుండా గండ్లు పడితే, బీడీసీకి గండ్లు పడితే ఆ గండ్లు పూడ్చి విజయవాడ పక్కకి అనేది నీళ్ళు రాకుండా కాలువలో పంపిస్తూ జరుగుతుంది వచ్చే నీరుని. లేకపోతే ఈ నీరు మొత్తం కూడా అటే వెళ్ళిపోయేది. కాబట్టి విజయవాడను కాపాడడానికి అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆఫీసర్స్ అందరూ కూడా బీడీసీ. లేకపోతే అప్పుడు ఏమయ్యేదంటే బీడీసీ అక్కడి నుంచి రెగ్యులేటర్ కాడ నుంచి ఉన్నటువంటి కాలువ ఇక్కడ ఇదివరకు అంటే చరిత్రలో చెప్పుకోవడానికి పనికొచ్చింది. ఇక్కడ కాలువ ఉండేది, ఇక్కడ బీడీసీ తీసుకున్నారు, ఈ కాలువ అంతా తెగిపోయింది అనేది చెప్పుకోవడానికి పనికొచ్చేది. ఈ రోజు ఆ కాలువ ఎక్కడో గండ్లు పడటం తప్ప తగ్గిమాదంతా నిలబడుతుంటే ఈ లాకులు ఎత్తడం వల్లే నిలబడతాయి. మళ్ళీ ఈ 4 రోజులకో 6 రోజులకో నీళ్ళు తగ్గిపోయింది. ఇది సింగనగర్ కానీ అంటే పాయకాపురం కానీ బాంబే కాలనీ కానీ అలా ఇవన్నీ తగ్గిపోవడానికి కారణం ఇది మళ్ళీ బిగేసి వాటర్ని కాలువ నుంచి నడపడం వల్ల. ఇలాంటి విపత్తులో కూడా వర్షం పడుతుందా లారీలు పెట్టి ఒక మంత్రి గారు ఇక్కడే ఉండి, ఎమ్మెల్యే గారు అక్కడే ఉండి, వీళ్ళిద్దరూ కూడా సమన్వయం చేసుకొని ఈ లారీలతో రాయి తెప్పించి కంకర తెప్పించి ఆ కట్టను పోపీయటం జరిగింది. అంటే 3 రోజులు 5 రోజులు మంత్రి నిమ్మల రామానాయుడు గారు అక్కడే కూర్చొని చేయటం వల్ల దానికి సాధ్యమైంది. దానికి సపోర్ట్గా మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు, ఒక ఇంజనీర్లు అందరూ కూడా అక్కడ నుండి చాలా పర్ఫెక్ట్గా చేయటం వల్ల విజయవాడ ముక్కు నుంచి భారీ ముక్కు నుంచి తప్పించడం జరిగింది. వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రోజు వచ్చి ఎప్పుడూ రానోడు, ఎందుకంటే వచ్చేటప్పుడల్లా పరదాలు కట్టుకొని చెట్లుంటే చెట్ల కొమ్మలు నరికి వచ్చేవాడు. ఈ రోజు వచ్చి ఇక్కడ వాళ్ళలో దిగి జనాభా చేసిందంటాడు. ఈ వర్షం పడటానికి జనాభా అంటే ప్రజలు చేసిందే తప్ప ఈ విపత్తు కాదంటాడు. అంటే అతనికి ఏది తెలియదు కాబట్టి ఆ మాట చెబుతుంది. రోడ్డు మీద వెళ్ళడానికి కూడా 2 పక్కల పరదాలు కట్టాలి. అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకున్నారు ఇప్పటికే. కాబట్టి ఇక ఆయనకి చరిత్ర లేకుండా ఉంటుంది. ఇలాంటిది ఎప్పుడైనా వచ్చి చూసి తెలుసుకోవాలి. ఈ రోజైనా వచ్చి చూడమనండి, చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మాట అన్నట్టు ఒకవేళ కనుక వెనకలేరు రెగ్యులేటర్ కనుక ఎత్తపోయినట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉండేది? పరిస్థితి చెప్పాము కదా, అసలు సింగనగర్ అనేది ఉండదు. ఇప్పుడు వచ్చే వాటర్ కూడా సింగనగర్ మీదే ఉంటుంది. బాంబే కాలనీ కానీ సింగనగర్ కానీ పాయకాపురం మీదే ఉంటుంది తప్ప లేకపోతే లేదు. ఈ నీళ్ళని మళ్ళీ యథాస్థితిగా నడుపుతున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కృషి వల్ల వాళ్ళు ఎప్పుడు ఏ నిమిషానికి ఆ నిమిషం ఒక టిప్పర్ ఇక్కడ మట్టి పోసిమంటే ఈ మట్టిది ఏం చేయాలి, ఎలా చేస్తే ఈ నీరు అవుతుంది అనేది చూసి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ చేస్తాం వల్లే ఇది ఒక విజయవాడని కాపాడుకోవటం జరిగింది. లేకపోతే విజయవాడని కాపాడుకోవటం జరిగేది కాదు.
ఈ అన్నీ కూడా ఇదివరకు ఎప్పుడో 50 సంవత్సరాల కంటే ముందు ఎలా ఉండేదో అట్లా ఉండేది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ, ఏ పని అయినా సరే ఒక్క నిమిషం కూడా ఆపకుండా మీరు ఈ పనిని చేసేది అంటే, నిన్న ఈ టైం అప్పుడు ఇక్కడ అటేపుకి వెళ్తానికి ఇటేపుకి వెళ్తానికి అసలు ఒక్క మనిషి కూడా వెళ్తానికి దారి లేదు. నిన్న 3 గంటల నుంచి మొదలేసి అది ఒక బండి ఈ బండి 10 టిప్పర్లు కలిపి తిరిగితే అక్కడి నుంచి ఇటు దారి నడవడానికి ఉపయోగపడుతుంది. కనీసం కొంతమంది ఆయన వస్తున్నారు, మీరు వచ్చి చూశారు. ఇప్పుడు ఎవరు మనిషి చచ్చిపోతే ఆ రాయి తీసుకెళ్తానికి, శ్మశానంలో రాయి తీసుకెళ్తానికి జనం అందరూ ఇటు వెళ్ళారు, లేకపోతే వాళ్ళు రావడానికి లేదు, దారి లేదు. అది కాబట్టి మీ అందరూ కూడా దాన్ని గమనించాలి. ఈ ఒక నాయకులు వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఇంకోటి కానీ పార్టీ కాదు కావాల్సింది, ప్రజలకు ఉపయోగపడేది చేయాలి. ప్రజలకు ఉపయోగపడేది చేయకుండా ఇదంతా మానవ తప్పిదం తప్ప ఇదేదీ లేదంట. మానవ తప్పిదం అంటే వర్షం కురిపెట్టి మానవుడు గురించాడా, ఈ వరదను తీసుకొచ్చాడా, ఇక్కడ నుంచి గంగినేని మాకు గంగినేని ఇక్కడ నుంచి దాదాపుగా అంటే 100 మీటర్ల హైట్లో ఉంది గంగినేని. ఇక్కడ నుంచి లెవెల్ చూసుకుంటే 100 మీటర్ల హైట్లో ఉంది. అక్కడ కూడా ఇదే వాటర్ ఉంది. ఊరు కూడా పట్టింది. ఊరు సెంటర్ లో గుడి ఉంది, ఆ గుడిలోకి వాటర్ వెళ్ళింది. అంటే 100 మీటర్ల హైట్ లో కూడా నీరు అంత ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈయనకి అది తెలియదు. ప్రజల్లో తిరిగినోడు కాదు, భూమి మీద తిరిగినోడు కాదు, పరదాల సాటిని తిరిగేటువంటి ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి ఏం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మీద అవాకులు చవాకులు ఏదో కావాలని ఇదివరకు చెప్తే నమ్మారని అనుకోండి. ఇప్పుడు చిన్న పిల్లగాడు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇది మాత్రం చాలా ఆ చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల ఈరోజు అసలు వారం రోజులు ముఖ్యమంత్రిగా ఉండి లైఫ్ జాకెట్ వేసుకొని పడవల మీద తిరిగినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉండారా? ప్రమాదం, అసలు చచ్చిపోతాం అనేది అసలు ఏ వచ్చినోడు కూడా దిగట్లా. 73 ఆ ముసలోడు ఏం చేస్తున్నాడు చెప్పాడు ఇంతకు ముందు. ఆ ముసలోడే బిల్డింగ్ పైకి ఎక్కాలంటే ఇక్కడి నుంచి అడ్డంగా ఎక్కి అలానే చేసినటువంటి వ్యక్తి ఈయన. ఒక ఇటు మీద లైఫ్ జాకెట్తో ఈ పడవల మీద వెళ్ళి ఆ ప్రజలందరినీ కూడా మేముండా ముందు రేపు తీసుకెళ్ళిపోతాం, ఎల్లుండి తీసుకెళ్తాం, ఆనికాలు తీసుకెళ్తాం అని ఎక్కడోళ్ళు అక్కడ టీములు పెట్టి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కింద లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయ్యేది. ఎవరు కూడా ఈ ఊరోళ్ళు కూడా అవతలకు వచ్చే పని ఉండేది కాదు. మా ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళే పని లేదు, ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చే పని లేదు. కాబట్టి ఇది గమనించాల్సిన ప్రజలు పూర్తిగా గమనించారు. ఈ ఒక చెప్పే అన్ని మాయ మాటలు, ఆ ఒక సాక్షి పత్రిక కానీ ఆ సాక్షి ఛానల్ కానీ చేసేటువంటి అబద్ధాలని, తప్పుడు మాటలని ప్రజలు నమ్మకూడదు అని కూడా చెప్తా ఉంటారు. సార్ ఇక్కడ సహాయం ఏ విధంగా ఉంది సార్ మీ అందరికీ? ప్రతి మనిషికి 99% సహాయం అందుతుంది గవర్నమెంట్ నుంచి. కొంత ఆ బిస్కెట్లు కానీ, పులిహార కానీ, లేకపోతే భోజనం కానీ, ఇక్కడ స్థానికులు ఉన్న నాయకులు కూడా పాల ప్యాకెట్లు, ఇది గవర్నమెంట్ నుంచి పాల ప్యాకెట్లు అలాంటివన్నీ వచ్చింది, బిస్కెట్లు పంపించారు. అట్లే స్థానిక నాయకులు దగ్గరలో ఉండే వాళ్ళందరూ కొద్ది ఒడ్డు మీద ఉండేవాళ్ళు భోజనాలు పెడతాం, తీసుకొచ్చి భోజనాలు ఎక్కడ పెడతాం. ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చాలా ఎవరు కాళ్ళే నాకు తగ్గట్టు నేను, ఆయన తగ్గట్టు ఆయన చేయటం వల్ల అందరూ కూడా చాలా వరకు బాగుంటారు, చాలా సురక్షితంగా ఉంటారు. 2 రోజులు నీళ్ళలో ఉన్నా చాలా పద్ధతిగా ఇబ్బంది లేకుండా పోయింది. సార్ ఇక్కడ మనం చూసినట్టే గతంలో కనుక ఇటువంటి వర్షం వచ్చినప్పుడే, ఇటువంటి తుఫాన్ వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు విమానాలు తప్ప హెలికాప్టర్లో తిరిగారు తప్ప, హెలికాప్టర్లో తిరిగి వాగు దగ్గర దిగినాడు. అది చూస్తానికి దిగాడు. అక్కడ స్టేజీ కట్టి దానికి కార్పెట్లు వేసుకొని దిగాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతలోపు నీళ్ళుండా కానీ పడవేసుకొని నీళ్ళు ఈదరించి ఆదరించి తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు, ఈ ముఖ్యమంత్రి గారికి చొరవ కానీ, ఈ ముఖ్యమంత్రి గారి తెగింపు కానీ ఎవరికి రాదు, ఎవరు చేయలేడు.